జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 2 రోజుల్లో 21 మంది అభ్యర్థులు తమ నామినేషన్స్ ను సమర్పించారు. మొదటి రోజు 10 మంది, రెండో రోజు 11 మంది నామినేషన్ పత్రాలను సమర్పించారు. మొత్తంగా 2 రోజులు కలిపి 20 మంది అభ్యర్థులు 21 నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఇవాళ బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత నామినేషన్ వేయబోతున్నారు. ఇవాళ సునీత తొలి సెట్ నామినేషన్ వేయబోతున్నారు. ఈ నెల 19న భారీ ర్యాలీతో రెండో సెట్ నామినేషన్ వేయబోతున్నారు మాగంటి సునీత. నిన్న పత్రాలు సమర్పించిన వారిలో ఎం వెంకటరెడ్డి, అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మహమ్మద్ మన్సూర్ అలీ, చిరంజీవి పార్టీకి చెందిన జూజుల భాస్కర్, ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ నుంచి ఎల్ చంద్రశేఖర్ వంటి వారు ఉన్నారు. సోమవారం నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుగా ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల తరపున నామినేషన్లు దాఖలు కాలేదు. బీజేపీ తన అభ్యర్థిని 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 21 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. 22న నామినేషన్ల పరిశీలన, 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించి 14న ఓట్లను లెక్కించబోతున్నారు. మరోవైపు ఉప ఎన్నికలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నికల ప్రక్రియ, కొత్త ఓటర్ నమోదు, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా వివరాల సవరణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ తెలిపారు.